నమస్కారం అమ్మ అందరికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఓకే అమ్మా, ఓకేనా? నేను ఫస్ట్ ఒక కథ చెప్తా, దాని తర్వాత రియాలిటీలోకి వెళ్దాము. ఓకేనా? పరమానందే శిష్యుల కథ అందరికి తెలుసు కదా. పరమానందే శిష్యుల్లో ఒక 10 మంది శిష్యులు అంట ఒక రోజు నదికి స్నానానికి వెళ్తారంట. వాళ్ళకి మందబుద్ధి, పాపం వాళ్ళకి ఏం గుర్తుండదు, అది వాళ్ళ తప్పు కాదు. ఓకేనా? సో వాళ్ళు 10 మంది ఏమనుకుంటారు, అరే ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకోండిరా, మనము నదిలోకి పోతే ఎవరికి ఈత రాదు, తప్పిపోకుండా ఉంటాము అనేసి చేతులు పట్టుకోమని చెప్తారు. సో అలాగే చేతులు పట్టుకొని నదిలోకి వెళ్తారు. నదిలోకి వెళ్ళాక ఆ ఒక్క చేత మునగలేరు కదా, సపోర్ట్ కావాలి కదా. సో వదిలేయండి రా, పర్లేదు, పక్క పక్కనే ఉన్నాం కదా, చేతులు వదిలేయండి, మునిగి లేవండి 3 సార్లు అనేసి 3 సార్లు మునిగి లేస్తారు. 3 సార్లు మునిగి లేచాక వాడు ఫస్ట్ ఒకడు ఏమంటాడు, అరే అందరు ఉన్నారా లేదా కౌంట్ చేసుకోండి అంటే వాడు అందరినీ కౌంట్ చేస్తాడు, 9 మందే వస్తారు. సెకండ్ వాడు మళ్ళీ కౌంట్ చేస్తాడు, 9 మంది వస్తారు. మూడోడు కౌంట్ చేస్తాడు, 9 మంది వస్తారు. అందరు ఆ మూర్ఖులు ఏం చేస్తారు, ఏడవడం స్టార్ట్ చేస్తారు, అరే ఇంకోటి చచ్చిపోయాడు రా మనలో అనేసి, మునిగిపోయి చచ్చిపోయాడు, ఈత రాదు కదా, మునిగిపోయి చచ్చిపోయాడు అనుకుంటాడు. అక్కడ నుంచి ఒక దూరంలో ఒక టోపీలు అమ్మేటోడు అబ్జర్వ్ చేస్తాడు వీళ్ళని. అబ్జర్వ్ చేసి అప్పుడు ఆయన ఏం అబ్జర్వ్ చేస్తాడంటే, ఆయన వస్తాడు వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు ఇట్లా అని చెప్పబోతుంటే వీళ్ళు ఏమంటారు, మేము ఎవరం అనుకుంటున్నావు, నువ్వు అహంకారంతో వీళ్ళు అంటారు, మేము ఎవరు అనుకుంటున్నాము, పరమానందే శిష్యులం మేము, మాకు అన్ని తెలుసు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనేసి చెప్తాడు. అయితే వాడు మళ్ళీ తెలివితో ఆలోచించి ఏం చేస్తాడు, నా దగ్గర టోపీలు ఉన్నాయి, ఇవి మ్యాజిక్ టోపీలు, ఇవి పెట్టుకోగానే ఇంకొకటి తిరిగి వచ్చేస్తాడు అని చెప్తాడు. ఆ టోపీలు పెట్టుకొని కౌంట్ చేస్తే మళ్ళీ 10 మంది ఉంటారు అక్కడ. ఈ మూర్ఖులు ఏం చేసిరంటే అక్కడ 10 మంది ఉన్నారు, ఎవడైతే కౌంట్ చేస్తుండో వాడికి కౌంట్ చేసుకోకుండా మిగతా 9 మంది కౌంట్ చేస్తుండు. అర్థమైందా? అక్కడికి సమాధానం వాళ్ళ ముందే ఉంది కానీ వాళ్ళ ప్రశ్న అన్నది వాడే ప్రశ్నగా మారిండు ఇక్కడ. సో దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఆ టోపీ వాడు ఏం చేసిండు, టోపీలు అమ్మడానికి అవి మ్యాజిక్ టోపీలు అని చెప్పి వాళ్ళకి అమ్మిండు. ఇదే విధంగా పాస్టర్లు కూడా అంతే, మీకున్న అమాయకత్వంతో వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, చిన్నది ఏది ఇచ్చినా వాళ్ళు సంతోషపడతారు. అవునా? వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న పేపర్ ముక్క ఇచ్చినా, అరే మాకు పేపర్ ఇచ్చారన్న ఆనందం వాళ్ళకు ఉంటుంది, చాక్లెట్ ఇచ్చిన ఆనందం ఉంటది. అదే అన్న, ఏ ఊరికి వెళ్ళినా అమ్మా, ప్రతి పెద్దలందరూ నా దగ్గరికి వచ్చి అదే చెప్తారు, బిస్కెట్లు సండే వస్తారు, బిస్కెట్లు పంచుతారు, లేదా ఇంట్లో భోజనాలకు పిలుస్తారు. ఎందుకు పంపిస్తారు మీ పిల్లలకి? వాడు వస్తున్నాడు, అమ్మ ఇప్పుడు తాతయ్య వచ్చాడు నా దగ్గరికి వచ్చి, మా కొడుకుని కోల్పోయానమ్మా ఇలా అనేసి. మీరు అదే టైంలో ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి, మీ అందరికి ఒక క్వశ్చన్ అమ్మ, మనకి ఏదైనా రోగం వస్తే మనము రాముడు నా గుడికి రండి అనే రోజు అని చెప్పాడా? లేదు కదా. డాక్టర్ ఉన్నాడు కదా మనకి, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేమా? ఫస్ట్ మందులు యూజ్ చేస్తాం, మందులతో జబ్బు తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. పాస్టర్ డాక్టరా? కాదు. మరి ఇక్కడ ఆల్రెడీ నీ కొడుకు నువ్వు కోల్పోయాక మళ్ళీ ఇంకొక పాస్టర్ని మీరు ఊర్లోకి ఎలా అలౌ చేస్తున్నారు? అరే ఇంతమంది ఉన్నారు, తరిమి కొట్టండి. ఇవాళ పాస్టర్ వస్తున్నాడు, రేపు ఇంకొక 4 వస్తారు, గుడి పోయి చర్చ్ వస్తుంది. మీలో మీకు కాకుండా అయిపోతారు మీ పిల్లలు, మీరు పనులకు వెళ్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇవాళ రాముడు ఉన్నాడు, శ్రీరాముడిని ఇంత మంచిగా స్థాపించుకున్నారు, ఆడొచ్చి గుడి నెమ్మదిగా మిమ్మల్ని ఇప్పుడు పిల్లల్ని ఎలా దగ్గర తీసుకుంటుండో, రేపు మీలో కూడా పాకుతుంది, గుడి పోయి చర్చ్ వస్తుంది. ఊర్లో అందరూ హిందూస్ అందరు పోయి పాస్టర్ ఇప్పుడు మొత్తం ఇక ఏమంటారు, వీళ్ళు క్రిస్టియన్స్ వస్తారు. కావాలా మనకు అట్లాంటివి? వాడు ఒక్కడండి, మీరు ఇంతమంది ఉన్నారు, వాడిని తరిమి కొట్టలేదా? కొట్టాలి. మన ధర్మం కోసం మనమే నిలబడాలి. ఇప్పుడు వాళ్ళు పాస్టర్లు కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఎంత సిస్టమేటిక్ ఉంటారంటే, పాస్టరే కాదు, ఇప్పుడు క్రిస్టియన్స్ ఇంటికి వెళ్ళండి, పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర బైబిల్ అందరి దగ్గర ఉంటుంది. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు నమాజ్ అనగా నా టైం కల్లా నమాజ్కి వెళ్ళిపోతారు, ఖురాన్ చదువుతారు. మన వాళ్ళు భగవద్గీత చదువుతున్నారా? పెద్దవాళ్ళు భగవద్గీత చదువుతున్నారా? ఎందుకు? మనం భగవద్గీత చదవము, మన పిల్లలకి నేర్పియము, ఇంకా మనం ఎక్కడండి మన ధర్మాన్ని మనం కాపాడుకునేది? నేను ఏమంటున్నా అండి, ఇప్పుడు నేను అదే అంటున్నా, మనము మన పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎలా అయితే సిస్టమ్ నేర్పిస్తున్నారో, మనం కూడా డైలీ భగవద్గీతలో ఒక శ్లోకం చదివి దాని అర్థం ఒక బుక్ లో రాసి పిల్లలకి నేర్పియండి, మంచి నేర్పియండి. ఇంకొక విషయం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, పాస్టర్ గారు అన్నాడు ఫస్ట్ ఇళ్ళకి వచ్చిన తర్వాత ముందు ఇంట్లో ఆడవాళ్ళ మీద కొన్నేస్తాడు, ఆడవాళ్ళ మీద కొన్నేస్తాడు. ఆ ఇంట్లో ఆడపిల్ల బాగుంటే ఆడు ఎలాగైనా వంచేస్తాడు.
చేస్తాడు. అర్థమైందా? కుటుంబాలు కూలిపోతాయి. ఆడు ఒక ఆడదాన్ని లాగుతాడు, ఆ మొగుడు పిల్లల మధ్య కలహాలు పెడతాడు. ఈ ఆడది ఏం చేస్తుంటే ఆడ మాటలకి లోబడిపోద్ది. లోబడిపోతే ఇంట్లో మొగుడు మీద తిరగబడ్డం నేర్స్తుంది. కాబట్టి ముందు ఆడవాళ్ళని ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళకి మోహంలోకి దించుతున్నారు. ముష్టి పుస్తకం అది. ఆ ముష్టి పుస్తకం నిండా బూతులే. అవి చదివితే ఎవడు దేవుడి మూలకి వెళ్ళడు, బెడ్రూమ్ లోకి వెళ్తారు. అలాంటి పుస్తకాలు అవి. నేను ఒక్కటే చెప్తున్నాను, చేస్తున్నారు ఆడవాళ్ళని వంచేస్తున్నారు, కాపురాలు కూల్చేస్తున్నారు, ఆడవాళ్ళని పాడు చేస్తున్నారు. మీ భార్యల్ని, మీ పిల్లల్ని, మీ కూతుర్ని, మీ చెల్లెల్ని మీరే కాపాడుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇవాళ మీ ఊరికి మేము ఎలా అయితే వచ్చామో ఇలా ఊరూరికి వెళ్ళి మేము ఇలా చెప్తుంటే ప్రతి పెద్దలు వచ్చి ఒకటే, అమ్మ పిల్లలకి పిలుస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు, యేసుప్రభు గురించి చెప్తున్నారు అనేసి అదొకటి, లేదా సండే కాగానే ఇంటికి భోజనానికి పిలుస్తున్నారు అనేసి. సో మీ పిల్లలకి మీరు బిస్కెట్లు మనం కొనిలేమా? ఎందుకు కొనలేము? కొనియగలం కదా. మీ పిల్లలకి అదే చెప్పండి, వాడు వస్తే తరిమి కొట్టండి, అట్లాంటి వాళ్ళని రానీకండి. ఇవాళ పాస్టర్ వచ్చి రేపు ఇంకొకటి వస్తాడు అలాంటోడు. మీరు నాయన బాబు అంటే మళ్ళీ వాళ్ళు వస్తారు, చెత్త లంజా కొడకల్లారు, ఎక్కడెక్కడ వస్తారు, ఎక్కడ చేతకారతి. నాకు నిజంగా చెప్తున్నా కదా, ఊరూరు తిరిగి ఇట్లా ప్రకటన చేస్తుంటే రక్తాలు రగిలిపోతున్నాయి వాళ్ళు చేసే పనులకి. నిన్న పిల్ల చిన్నారి, ఆమె 8 సంవత్సరాల పాప, ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేయాలి? మనం మెడిసిన్ అక్కడ తీసుకెళ్ళాలి. కానీ అయిపోయిందా? ఓకే రెడీ. ఇప్పుడు నేను ఏం చెప్తా నాకు అర్థమైపోయింది. అతను డౌట్ నేను మళ్ళీ చెప్తాను, పర్సనల్ చెప్తాను, ఇక్కడ గ్రూప్ లో వద్దు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జై శ్రీరామ్ జెండాలు ప్రతి ఒక్కరి ఇంటి ముందే ఉండాలి. నేను పిల్లలకి ఇస్తాను, వినండి సార్, నేను చెప్తాను. సెకండ్ వన్ వచ్చేసి, ఇప్పుడు ఈ రాములవారి గుడి ఏదైతే ఉందో మీరందరూ సంపాదించే సంపాదనలో అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసి ఈ గుడిని మళ్ళీ మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఓకేనా? అందరూ తలా ఒక చెయ్యి వేయండి. నెక్స్ట్, ఈ పాస్టర్లు మత మార్పుల గురించి ఎవరైనా వస్తే మీరు ఒకవేళ ఎదిరించలేకపోతే, మీరు బైబిల్ క్వశ్చన్ చేయలేకపోతే, మన గణేష్ గారు, ఇదిగో రఘు గారు, గణేష్ గారు అందుబాటులోనే ఉన్నారు. సో వీళ్ళకి ఒక మాట చెప్తే చాలు. పిల్లలు ఒకసారి ఇటు వచ్చేసి చెప్తాం. ఇదిగోండి ఈ జెండా తీసుకో, మీ ఇంటి ముందు ఉంటుందా? నెక్స్ట్ పాస్ట్ వచ్చాడనుకో, ఫస్ట్ ఈ జై శ్రీరామ్ జెండా చూపించు. మీ ఇంటికి వస్తారంట, ఇంకోసారి రావద్దు. నా మనోడు కూడా చెప్పర్లేదు. ఇదిగోమ్మా, ఒకసారి ఈ జై శ్రీరామ్ జెండా మీ ఇంటికి పెట్టుకుంటాం. ఓకేనా? ఇదిగోండి ఇదిగోండి, అన్నదమ్ములు ఇలా అందరూ ఉన్నావు. తీసుకో తీసుకో. ఇంకోసారి రాని మీ దగ్గరికి రాని. నెక్స్ట్ అందరికి వచ్చిన జెండాలు ఇదిగో ఇదిగో నెక్స్ట్ జెండాలు వచ్చినాయా? జెండాలు తీసుకోండి, ముఖ్యంగా పిల్లలు. ఇదిగో నెక్స్ట్ జెండాలు ఉన్నాయి. ఓకేనా? అందరూ ఇంటి బయట పెట్టుకుంటారు కదా. పాస్ట్ వచ్చి అనుకో, ఈ జైశ్రామ్ జెండా చూసి మాట్లాడాలి. ఓకేనా? మన దేవుడు మనం వదిలిపెట్టకూడదు. ఎవరైతే యూత్ స్టూడెంట్స్ ఉన్నారో నెక్స్ట్ ఉన్నారా? మీకు వచ్చిందా జెండా? ఇదిగోండి జెండాలు. అసలు వాడు రాని కొడితే సార్, రాని కొట్టే మీద తప్పు. ఇస్తారు కంగారు అవసరం లేదు, తీసుకోండి. అందులో 2 ఉన్నాయి. ఒకసారి పిల్లలు యువత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఒకసారి నా దగ్గర కార్ దగ్గర రండి, చెప్తాం. ఒకసారి కార్ దగ్గర రండి స్టూడెంట్. ఈ తెలుగు చదవడం బాబు మీకుందా స్టూడెంట్స్? ఓకే, మీరండి. ఎవరున్నారా వేరే సైడ్? ఉందా నీకు పుస్తకము? నీకుందా? చేస్తారు. మీ అందరికి ఏంటంటే ఇదిగో బైబుల్ ఎలా ప్రశ్నించాలి. ఇప్పుడు వచ్చి మాత్రం చేస్తాను కానీ ఒక మాట వినండి, వాడు ప్రయత్నం జరుగుతుందో పక్కన పెట్టండి. మీరు అయిపోయింది అనుకో, వాడు పిల్లల్ని మా అబ్బాయి పెడుతున్నాడు, మీ నెక్స్ట్ జనరేషన్ చెడగొట్టాలని చూస్తున్నాడు. అది ఆ పిల్లలు అడగండి, సెల్ ఫోన్ లో వీడియోలు చూపించారంట యేసు అని. అవసరమా? జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. నెక్స్ట్ టైం పాస్టర్ వస్తే
గ్రామం దాటి వాడికి మర్యాద ఓకేనా? పక్కానా? పక్కానా? కొట్టకుండా పంపొద్దు. ఏ మాస్టర్ ని కొట్టే పంపాలి. ఓకే, జై శ్రీరామ్. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ అందరికి. పిల్లలు జాగ్రత్త, ఫ్యామిలీ జాగ్రత్త. ఓకే, నేను స్టార్ట్ చేసే ముందు ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. సార్, ఏంటి ప్రాబ్లమ్? ఇప్పుడు సమస్య ఆలేదండి. ఇప్పుడు మనం సరే ఒక్క నిమిషం. ఓకే నేను ఒక్కసారి అక్క. ఓకే, ఏం లేదు, జస్ట్ తెలుసుకుందామని అడిగాను, ఇంకేం లేదు. ఓకే, సో ఒక మంచి కథతో మొదలు పెడతాను. శ్రవణ కుమార్ కథ ఎంతమందికి తెలుసు? ఓకే, శ్రవణ కుమార్ కథ రామాయణంతో చాలా రిలేట్ అయి ఉంటుంది. మళ్ళీ రామాయణం వచ్చేసి కృష్ణుడి యొక్క జన్మతో చాలా రిలేట్ అయి ఉంటుంది, అవును కదా? సో అట్లాంటి ఒక శ్రవణ్ కుమార్ కథ మీకు చెప్తాను. శ్రవణ్ కుమారుడు అంటే సేమ్ అండి, మనలాగానే మన తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టము అతనికి కూడా. కానీ తల్లిదండ్రి ఇద్దరికి కూడా కళ్ళు ఉండవు. తెలుసా ఈ స్టోరీ? అమ్మ, మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇద్దరు తల్లిదండ్రులకు కళ్ళు ఉండవు. ఆ కుమారుడు ఒక్కడు చాలా కష్టపడుతుంటాడు. అట్లనే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమ. ఓకేనా? ఒకరోజు అనుకుంటాడు, అరే వీళ్ళకి తీర్థయాత్రలకు ఎక్కడికైనా తీసుకెళ్దాము, పోనీ నదులలో స్నానం చేసినా కానీ వాళ్ళకి ఏదైనా పుణ్యం వస్తుందేమో అన్న ఆలోచనతో ఏం చేస్తాడంటే, మీకు తెలుసు కదా, మనము ఊర్లలో చూస్తాము, ఇటుపక్క ఒక బిందె ఇటుపక్క ఒక బిందె కట్టెకు కట్టుకొని పోతుంటాము. అలా ఒక పక్క అమ్మని ఒక పక్క నాన్నని దాంట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. కావడిలో తీసుకొని తీసుకెళ్తుంటే వాళ్ళకి బాగా దాహం అవుతుంటది. ఒక అడవి మధ్యలో ఆపేసి, మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాననేసి నీళ్ళ కోసం వెళ్తాడు. అక్కడే దశరథుడు వస్తాడు. దశరథుడు ఏం చేస్తుంటాడు, వేటకొచ్చి ఒక జింకకి బాణం కొట్టబోయి, ఆ బాణం పోయి ఎవరికి దాకుతుంది? శ్రవణ కుమారుడికి దాకుతుంది. ఆ బాణం దాకి శ్రవణ కుమారుడు మరణించే స్థితిలో, ఆల్మోస్ట్ ఇంకొక 2 minutes మరణించే స్థితిలో ఉన్నప్పుడు దశరథుడు పోయి, అయ్యో నేను జింకను కొట్టబోయి ఒక మంచి ప్రాణాలకు ఇదైపోయింది అని బాధపడుతూ వెళ్తే, మా అమ్మ నాన్న దాహంతో అక్కడ కూర్చొని ఉన్నారు, నాకు ఈ ఆఖరి కోరిక, వాళ్ళకి ఈ నీళ్లు వాళ్ళ పేరెంట్స్ దాకా చేర్చండి అని చెప్తాడు. దశరథుడు బాధతో, అంటే ఒక మంచి ప్రాణాలు తీసినన్న ఒక బాధతో ఆ నీళ్లు తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంటే, వాళ్ళ అమ్మ, మీరు నా కొడుకు కాదే, మీరు ఎవరు అని అడిగితే, తల్లి నా చేతిలో నీ కొడుకుని నా చేతులారా నేనే చంపేశాను, జింకను కొట్టబోయి మీ కొడుకుని కొట్టాను అనేసి చాలా బాధతో చెప్తాడనమాట. చాలా బాధతో చెప్పాక వాళ్ళ తల్లిదండ్రి అంటారు, మేము ఇప్పుడు ఎలా అయితే మా కొడుకుని పోగొట్టుకున్నామో, రేపటి రోజు నీకంటూ పిల్లలు పుడితే నీకు కూడా నీ పిల్లలకి దూరం అవుతావు, నీ కొడుకుకి దూరం అవుతావు అని చెప్తారు. మనకి రామాయణంలో తెలుసు, రాముడికి ఎక్కడ పంపిస్తారు? వనవాసంకి వెళ్తాడు కదా. దశరథుడు చనిపోయినప్పుడు రాముడు ఉంటాడు ఆ దగ్గర? ఉండడు కదా. కానీ అట్లని వాళ్ళ తండ్రి కొడుకుకి ఏమైనా శాపం పెట్టాడా? అంటే ఇప్పుడు నా చావుకు రాలేదు కదా, రేపటి రోజు నీకు అట్లే కావాలని ఏం శాపం పెట్టలేదు కదా. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మన చరిత్రలో మన దేవుడు కథలన్నీ తీసుకుంటే గొప్ప గొప్ప కథలు ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న విష్ణుమూర్తి అవతారాలలో కూడా ఒక అవతారం ఒక రాక్షసులను చంపడానికి, ఆయన విష్ణుమూర్తి తీసుకునే డిఫరెంట్ అవతారాలనే మనం రాముడు కానీ, కృష్ణుడు కానీ, నరసింహస్వామి కానీ, అంటే ఇలా చాలా అవతారాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి. అవునా? విష్ణుమూర్తికి ఎన్ని పేర్లు ఉన్నాయి? అదే అంటే ఒకటి మన సనాతన ధర్మంలో చాలా గొప్ప విశేషణ ఏంటంటే, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. కథలు మనము మన పెద్దల నుంచి ఎలా అయితే విన్నామో, మనం పిల్లలకి చెప్పుకుంటూ పోతే వాళ్ళకు కూడా ఈ కథలు వాటి గురించి తెలుస్తాయి. వాల్యూస్, ఎథిక్స్ అన్నది ఏంటో తెలుస్తుంది.
భారతదేశము చాలా గొప్పదండి. మనకున్న సాంప్రదాయాలు కానీ సాంస్కృతిక కానీ మనకున్నట్టు వేరే దేశాలలో ఉన్నాయా? ఇతర దేశాలలో ఉంటాయా? ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి మన దగ్గర? చాలా గొప్ప దేశం, రాముడు పుట్టిన దేశం, కృష్ణుడు పుట్టిన దేశం. ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ పాస్టర్స్ గురించి వచ్చింది కాబట్టి నేను ఒక్కటే విశేషం చెప్తాను. రాళ్ళను పూజిస్తారని అంటుంటారు కదా, మరి ఇక్కడ దేవుడైనా సరే భూమి మీదకి వచ్చినప్పుడు తల్లి గర్భం నుంచే కదా రావాలి, అవునా? ఒక మనిషిలాగానే ఆయన కూడా కష్టాలు సుఖాలు ఏంటో తెలుసుకొని జీవితంలో ఒక కరెక్ట్ మార్గంలోకి వెళ్ళడమే కదా ఒక దేవుడి లక్షణం కూడా. సో ఆ టైంలో మనం లేము అంటే ఇట్లా తరతరాలు చూడాలి, వీళ్ళ స్టోరీలు వినాలి కాబట్టే మనకి మహాభారతం, భగవద్గీత ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం రాళ్ళని పూజ ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళకపోయినా, ఇప్పుడు ఇందాక ప్రవీణ్ గారు అడిగారు అంటే మనం గుళ్ళోకి ఎన్నిసార్లు వెళ్తాం పిల్లల్ని తీసుకోనని. మన దేవుడు గుళ్ళోకి వచ్చే పూజ చేయండి, గుళ్ళోకి రాకపోతే మీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఏ రోజు చెప్పలేదు కదా. ఇంట్లో ఉండైనా పూజ చేసుకోండి అనే చెప్తారు, అవును కదా? ఇంట్లో ఉండైనా మీరు మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మంచిగా ఏమంటారు ఏమి సెల్ఫిష్నెస్ లేకుండా మీరు ఆశిస్తే ఏ దేవుడు కూడా మనకి ఏ శాపాలు పెట్టారండి, అవునా? సో నేను ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఖురాన్ కానీ బైబిల్ కానీ వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు నమాజ్ టైం కాగానే కరెక్ట్ ఆ టైం కన్నా వెళ్ళిపోతారు. ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా ఎంత పెద్ద మీటింగ్లో నాకు నమాజ్ టైం అయింది నేను వెళ్ళాలి నమాజ్ చేసుకోవాలి. క్రిస్టియన్స్ కూడా అంటే సండే రోజు సేమ్ అదే, వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిపోతారు. కానీ అదే మన దానికి వచ్చేసరికి మనం మన పిల్లలకి ఎందుకు నేర్పియట్లేదు భగవద్గీత చదివించడానికి? ఎందుకు నేర్పియట్లేదు? ఎవరు నేర్పియట్లేదు. మన దేవుళ్ళ కథలు పోనీ చెప్తున్నారా పిల్లలకి? చెప్పము. మనకు సాయంత్రం కాగానే మనకు సీరియల్లో టైం అయిపోతుంది, లేదా ఇంట్లో పనులు ఉండిపోతాయి, పిల్లల్ని మర్చిపోతామండి. సో అదే టైంలో ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా మన పిల్లలకు మన సనాతన ధర్మం గురించి, తన గొప్పతనం గురించి మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వేరే ఎవరు చెప్పినా వచ్చి వాళ్ళ మాటలు నమ్మేయడమే కదా. ఇంకా వాళ్ళు కూడా పాపం వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు నమ్ముతున్నారు. అదే మీరు ముందే మీ పిల్లలకి మన కల్చర్ గురించి చెప్తే వాళ్ళు ఇంకొకరి మాటలు ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. సో మన కల్చర్ని మనమే కాపాడుకోవాలి. ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి కల్చర్ని పాడు చేసి మా మతం గొప్ప, మాది గొప్ప అని చెప్పేసి మన దేవుళ్ళని తిట్టేదాకా తీసుకురావద్దు. ఇప్పుడు మీకు ఎలా అయితే తెలుసో మీ ధర్మం గురించి మీ పిల్లలకి మీరు చెప్తేనే కదా వాళ్ళు రేపటి రోజు రక్షగా ఉంటారు, ఊరికి కానీ మీ ఇంటికి కానీ. లేదు అంటే వాళ్ళకి ఏం చెప్పినా నమ్మేస్తారు కదండి. సో నేను అందరికి అదే చెప్తున్నాను, ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత తీసుకోండి. భగవద్గీతలో ఒక శ్లోకం డైలీ మీ పిల్లలకి, మీ మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఒక్క శ్లోకం చెప్పలేమా మనము డైలీ? దాని అర్థం చెప్పలేమా? చెప్తాం కదా ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే నేను చెప్తున్నాను, మన బొట్టు పెట్టుకున్న ఆడపిల్ల, చీర కట్టుకున్న ఆడపిల్ల, లేదా ఒక పంచెలో ఒక మొగాయన మ్యూజియంస్లో చూడాల్సి వస్తుంది ఇంకో 10 సంవత్సరాలు అయితే. అలా వద్దు. మన కల్చర్ని మనం కాపాడుకుందాము. ఇతరులని మన కించపరచకుండా చూసుకోవాలి ఫస్ట్, ఓకేనా? జై శ్రీరామ్.